42 రూల్స్ అయితే కంప్లీట్లీ ఫ్యాబ్రికేటెడ్ అని అల్లు అర్జున్ టీం ఎవరైతే ఇది సృష్టించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నారు అండ్ ఇది కంప్లీట్లీ ఫేక్ అని వాళ్ళ టీం అయితే చెప్పేసింది. కల్కి టైంలో దీపికా పడుకునే తీసేశారు, కానీ దీపికా పడుకునే టీం మన వాళ్ళే తప్పు చేశారు అన్నట్టు, దీపికా పడుకునే తప్పు చేయలేదన్నట్టు, అన్ని చోట్ల వర్క్ అవర్స్ ఉన్నప్పుడు మూవీ ఇండస్ట్రీలో ఎందుకు ఉండకూడదు అన్నట్టు ఏవో ప్రొజెక్ట్ చేశారు. అక్కడ మన వాళ్ళు తీసింది జస్ట్ వర్క్ అవర్స్ గురించే కాదు, తను చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది, వాళ్ళ స్టాఫ్కి కూడా చాలా ఎక్స్పెన్సెస్ అవుతాయి, అంతమందికి బేర్ చేయాలి అంటే సినిమా బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ టైమ్స్ సన్ రైజ్ బాగుంటుంది, ఆ టైంలో షూట్ చేయాలి అంటే ఆ టైంలోకి యాక్టర్స్ ఉండాలి, లేకపోతే కొన్ని ఎక్స్టెన్షన్ అవర్స్ ఉంటాయి. ఇది క్రియేటివ్ ఫీల్డ్, ఇట్స్ నాట్ అన్ ఐటీ ఫీల్డ్ ఆర్ ఎనీ పర్టికులర్ ఫీల్డ్ టు హ్యావ్ లిమిటెడ్ ఆర్ట్స్. కానీ అప్పుడు కూడా మన వాళ్ళే తప్పు అన్నట్టు కావాలని ప్రభాస్ని డీగ్రేడ్ చేయడం కానీ, మన తెలుగు ఇండస్ట్రీని డీగ్రేడ్ చేయడం కానీ, అండ్ ఎక్కడైతే ప్రభాస్, డంకీ అండ్ సలార్ ఆపోజిట్ వచ్చినప్పుడు ప్రభాస్ని ఎంత డీగ్రేడ్ చేయాలో అంత డీగ్రేడ్ చేసింది బాలీవుడ్ మీడియా. అంటే షారుఖ్ని కావాలని లేపి అసలు స్టార్డమ్ పీక్లో ఉండింది బాహుబలి తర్వాత. ప్రభాస్ అంటే మొత్తం మార్కెట్లో రేంజ్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ భయం పుట్టుకుంది, అందుకే కావాలని తొక్కి 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 ప్రభాస్ని తొక్కాల్సిన తొక్కారు, చేయాల్సిన చేశారు. బట్ హీఈస్ గోయింగ్ అహెడ్. ఇప్పుడు అల్లు అర్జున్ రైజ్ అవుతున్నాడు పుష్ప 2 తర్వాత. ఇలాంటి టైంలో అమ్మో ఎక్కడ రైజ్ అయిపోతాడు అని సడన్గా ఈ 42 రూల్స్ తీసుకొచ్చారు. మనోళ్ళని తొక్కేసి వాళ్ళు ఎదగాలనుకోవడం అనేది తప్పు. అండ్ బాలీవుడ్ మీడియాతో ఎప్పుడు మీరు గమనిస్తే, ఒకవేళ సూపర్ హిట్ అయింది అనుకోండి మన సినిమా, ఓ రేంజ్లో కలెక్షన్స్ సృష్టించింది, ఆస్కార్ వచ్చింది అనుకోండి, ఇండియన్ మూవీ అంటారు. అదే వాళ్ళ సినిమాకి ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు ఇండియన్ సినిమా అనరు, బాలీవుడ్ సినిమా, హిందీ సినిమా అంటారు. వాళ్ళ హిపోక్రసీ లెవెల్స్ ఓ రేంజ్లో ఉంటాయి భయ్యా.